హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు సింతల నిర్మల్ రెడ్డి దగ్గర మనము నాయకురాలు మరి తెలంగాణ స్టేట్ నుండి ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇచ్చడం జరిగింది. మరి మేడం ముందు మనం ఈరోజు ఉన్నాము. ఒకసారి మేడం ద్వారా ఆమె ద్వారా మనం తెలుసుకుందాము. అంటే ఏమేమో ఇంతకుముందు ద్వారా సోషల్ వర్క్లు ఎన్నో చేసుకోవడం ముందుకు వచ్చింది. పార్టీలో కూడా చాలా కష్టపడి మరి ఈ రోజు ఒక మంచి పోస్ట్కి వెళ్ళడం జరిగింది. మరి మేడం ద్వారా మనకు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ఎక్కడ మేడం మీ ఊరు మీది? ఎన్ని రోజులు పార్టీలోకి వచ్చి మీకు ఎక్కడ చూసినా కానీ మీయే కనిపిస్తుంది. మరి ఇంత షార్ట్ లో ఎంత పెద్ద పోస్ట్ వస్తూ జరిగింది. మీది ఏ ఊరు అసలు? నేను పుట్టింది నల్లగొండ డిస్టిక్ సంస్థాన నారాయణపురము పుట్టపాక. మేము గత 40 సంవత్సరాలుగా మేము కాంగ్రెస్ చరిత్రనే మాది, కాంగ్రెస్ కు సంబంధించిన కుటుంబమే మాది. మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ నుండి కూడా. ఆ తర్వాత మేము ఒక 40 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. మా పుట్టు పూర్వోత్తర మాత్రం ప్రాపర్ మాత్రము నల్లగొండ డిస్టిక్ పుట్టపాక గ్రామం. కాంగ్రెస్ రైతులకు ఏం చేసింది? మరి మీ ద్వారా, మీ మహిళ ద్వారా మీరు ఏం చేపిస్తాం అనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వము ముందు నుండి కూడా రైతులకి పక్షపాతంగా నిలబడినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా వ్యవసాయస్తులకు, రైతు కుటుంబాలకు ఎన్నో రకాల భూములని 24 లక్షల ఎకరాల భూములు 15 లక్షల మందికి పంచడం కూడా జరిగింది. రైతులకు మాత్రము ముందంజలో ఉంచి రైతుల పక్షపాతంగా నిలబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్తున్నానండి. రేవంత్ రెడ్డి గారు 6 స్కీములు చెప్పిండు మేడం. ఇప్పటి వరకు ఎన్ని ఓకే అయినాయి? దానివల్ల కూడా బయట మరి అనేక బయట ప్రాబ్లం అవుతున్నాయి. దాని ద్వారా మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు చెప్పి ఇవాళ పబ్లిక్లోకి వచ్చి మంచి సీఎం అవ్వగలిగాడు. కానీ చేస్తాము. ఒక గ్యారంటీ మాత్రం ప్రస్తుతానికి అమలయ్యిందండి. బస్సు, మహిళలకు ఫ్రీ సౌకర్యము బస్సు. అదేవిధంగా మిగతా 4 గ్యారంటీలు, 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తాము. ఎందుకంటే కాబట్టి బడ్జెట్ చూసుకొని ఖచ్చితంగా ఉన్న 5 గ్యారంటీలను కూడా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తామండి. ఖచ్చితంగా జరుగుతాయి. మాకు కూడా సమయం ఇవ్వాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో చేసింది ఏముందో ఒక్కసారి మనము గతాన్ని నెమరు వేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది, గుర్తుకు తెచ్చుకుంటే. కాబట్టి మేము వచ్చి ప్రభుత్వము ఇవాళ అమలులోకి వచ్చి ఒక 6 నెలలే అవుతుంది. కాబట్టి మాకు కూడా కొంత సమయము ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేసినట్టయితే మేము ఈ 5 గ్యారంటీలను కూడా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని తెలుపుతున్నాము. పబ్లిక్ లో ఏముందంటే రైతుల విషయంలో కానీ కొన్ని ఊర్లలో కానీ అవతల నాయకులని గుంజుకుంటూ తప్ప జనాల మీద అప్పుడున్న మాట ఇప్పుడు లేదని అటువంటి టాక్ ఉంది ప్రజలకు. అంటే ఇప్పుడు కానీ మనము ఆ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళని మన పార్టీలకు ఇంట్రెస్ట్, జనాల మీద ఇంట్రెస్ట్ లేదని అదో టాక్. దానిపైన మీరు? అలా ఏం లేదండి మా రేవంత్ రెడ్డి గారికి. ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ పార్టీ పదవి ఏ పార్టీ లీడింగ్ లో ఉన్నప్పుడు ఆ పార్టీలోకి నాయకులు రావడం అనేది సహజము. అది ఏ రకంగా అనేది 2 పాయింట్లు ఉంటాయి. అందులో మొదటి పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి గత ప్రభుత్వంలో సంపాదించుకున్నటువంటి, కబ్జా చేసినటువంటి ల్యాండ్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అవన్నీ కాపాడుకోవడానికి వలసలు రావడము ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే పదవుల కోసం మాట తీసుకొని మా పార్టీలోకి రావడం జరిగింది. అంతే తప్ప కానీ మేము వెళ్ళి ఎవరిని లాక్క రావడం అనేది మాత్రం జరగలేదండి. కాంగ్రెస్ పార్టీ అలా చెయ్యదు, అలా జరగదండి. తెలంగాణ ఆడబిడ్డలకు మీరు ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది కాబట్టి తెలంగాణ ఆడబిడ్డలకు ఇవాళ ఏం చేయాలని అనుకుంటారు మీరు మీ ద్వారా? తెలంగాణ ఆడపడుచులకి చెప్పేది ఒకటే, నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి మన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
మన స్టేట్ తెలంగాణ స్టేట్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు ఆధ్వర్యంలో నేను ఇవాళ ఈ స్టేజ్కి చేరుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరికీ కూడా నా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మహిళలకి చెప్పేది ఒక్కటే, రాబోయే రోజులలో మహిళా లోకానికి అదే విధంగా గృహలక్ష్మి కింద ఏంటంటే 2,500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా అది కూడా మేము అమలు చేయిస్తాము. ఆ రోజు మేము చెప్పాము. సో కాబట్టి ఇది కూడా చేస్తాము. మహిళలకి జీవనోపాధి కోసము లోన్లు కూడా వాళ్ళకి రావడానికి మేము ఖచ్చితంగా నేను ముందుండి నా వంతు కృషి సహాయం ఏదైతే ఉందో నేను గవర్నమెంట్ తో ఫైట్ చేసైనా నేను ఖచ్చితంగా మహిళలకి సపోర్ట్ గా అండగా నిలబడతానని అనుకుంటున్నానండి. చివరిగా ఈ పోస్ట్ కాకుండా రాబోయే కాలంలో ఇంకేమైనా పెద్ద పోస్ట్ మీరు ఆశిస్తుర్రా? మనము కష్టపడాలి, గవర్నమెంట్ మన ప్రతిఫలాన్ని గుర్తించాలి, మన కష్టాన్ని గుర్తించి మన కాంగ్రెస్ ప్రభుత్వము కరుణించి నిజంగా కూడా ఏదైనా హై క్యాడర్ పోస్టు ఇస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి శిరస వంచి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా నేను పైకి వెళ్ళగలుగుతానండి. వెళ్ళాలని కూడా ఉంది నాకు. పెద్ద పోస్ట్ మీ తెలంగాణ స్టేట్ లో ఎంత పెద్ద పోస్ట్ మీకు వచ్చుడు కారణము, ఇంత బలమైన కారణం ఏంటిది మేడం? ఎందుకంటే కాంగ్రెస్ లో అనేక సీనియర్స్ ఉన్నారు, మరి వీళ్ళందరి పోటీ ఉన్నారు, ఎంతో మంది ఆ పోస్ట్ కోసం బయట చూస్తున్నాం, టీవీలలో చూస్తుంటాము. మరి ఇంత పోస్ట్ మీకు ఇష్టానికి కారణం ఏంటి మేడం? మేము కూడా ఒక సీనియర్ కార్యకర్త నాయకురాలనండి. సో ఏంటంటే బలమైన కారణము ఏంటి అంటే, మేము మొన్న 19, 20, 21, 22, 23 వరకు మేము ఢిల్లీలో ఉండి బీజేపీ గవర్నమెంట్ మీద ధర్నా చేశాం. నారీ న్యాయ్, మహిళలకి జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలి అనే దానికోసం మేము ధర్నా చేశాము. ఆ ధర్నాలో ఎజెండా ఏంటి అంటే 33% బిల్లు పాస్ చేయడమే కాకుండా మాకు ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ కావాలి మహిళలకి అన్నట్టుగా అదొక పాయింట్. అయితే ఎవ్రీ మంత్ బీజేపీ గవర్నమెంటే చెప్పింది, ఎవ్రీ మంత్ కూడా ప్రతి నెల కూడా మహిళలకి అకౌంట్ లో 8,500 మీకు మంత్ కాగానే టక్క బ్యాంక్ లో పడతాయని చెప్పింది. తర్వాత అదే విధంగా మహిళలకి అనేక రకాల న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. కాబట్టి ఆనాడు మేము ఏదైతే మొన్న 29th రోజు మళ్ళా ఢిల్లీలో మేము న్యాయకే లియే సో మేము ఏదైతే ధర్నా చేశామో ఆల్ ఇండియా 29 స్టేట్స్ నుండి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరైతే అల్కలాంబ గారు ఉన్నారో వాళ్ళ సమక్షంలో తెలంగాణ మహిళా నారీ న్యాయ్ ఓనే తక్ సో ధర్నా చేసి మేము ఇవాళ మా యొక్క పదవులను మేము తెచ్చుకోవడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము. అదే విధంగా ఈ రోజే వచ్చినటువంటి నోటిఫికేషన్ సర్క్యులర్ ఒకటి పాస్ చేయడం జరిగింది. మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ గారు మేము గత 2-3 రోజులలో కూడా బీజేపీ ఆఫీసు హైదరాబాద్ లో ఉన్న బీజేపీ ఆఫీసుని ముట్టడించబోతున్నాము. మహిళలకి జస్టిస్ జరిగే వరకు మహిళా నారీ కోసం న్యాయ होने तक कैसा भी हम लोग లడితే కిత్త దూర్బి జాతే అనేటటువంటి నినాదాలతో మేము ఖచ్చితంగా బీజేపీ ఆఫీసుని మేము ముట్టడి చేయబోతున్నాము. మా హక్కులు మాకు కావాలని మేము కొట్లాడుతున్నాము. ఇంకొక సమాచారం, మేము 10 ఏళ్ళ ఉందున్నాము, 15 ఏళ్ళ ఉందున్నాము, 5 ఏళ్ళ ఉందున్నాము, మేము ఇంత జెండా బట్టి మోస్తున్నాము, ఇంత తొందరగా నిర్మల్ రెడ్డికి మేడం ఇంత పెద్ద పోస్టు ఇచ్చారు. మరి గతంలో చూసుకుంటే ఆమె ఏ పార్టీలు వేసింది, మరి ఇండ్లకు ఇంత షార్ట్లో ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది అని కొంతమంది మహిళలు అనుడు జరుగుతున్నారు. వాళ్ళు మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు నేను ఏ పార్టీకి నేను జెండా మోయలేదండి. గత 30 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా మాది కాంగ్రెస్ కుటుంబమే. మేము గత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నటువంటి పాలన నుండి మేము అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీయే. మా యొక్క యాటిట్యూడ్, మేము చేసేటటువంటి యాక్టివిటీస్ అయితేనేమి, సోషల్ సర్వీస్ అయితేనేమి, ఏదైనా కూడా గవర్నమెంట్ మేము ఇచ్చినటువంటి అన్నిటినీ మేము అమలు పరుస్తూ ముందుకు వెళ్తూ సో మేము అన్ని కార్యక్రమాలని సోషల్ యాక్టివిటీస్ ని ముందంజలో ఉండి మేము సక్సెస్ చేస్తున్నందుకు నిజంగా కూడా ఇలా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి
నాకు ఈ పోస్టుని ఇచ్చినందుకు నేను కృతజ్ఞత భావిని అని చెప్తున్నాను. ఆల్ ఇండియా కాంగ్రెస్ అల్కలంబ గారు మేడం గారు గుర్తించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సునీతారావు గారు కూడా గుర్తించి, అదేవిధంగా సీఎం రేవంత్ అన్న గారు కూడా మమ్మల్ని గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు శిరస ఉంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చూశాం కదా, మరి ఈ రోజు నిర్మల్ రెడ్డి గారి టైం మనకిచ్చి మరి చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ముందు ఇంకా చాలా మంచి పొజిషన్లు ఉండాలని మా కేకే ఛానల్ తరఫున కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.